మా అమ్మగారి పేరు దమ్ములమ్మ. మా అమ్మకు రొమ్ము క్యాన్సర్ గ్యారంటీ పక్కా సర్జరీ చేయాలని చెప్పేసి చేసినారు. పునర్జీవన హాస్పిటల్ కాడికి వచ్చాము. ఈ మెడిసిన్ వాడితే చాలా వరకు పడుతుందనే ఉద్దేశంతో మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి. నా పేరు బాలకృష్ణ. మా అమ్మగారి పేరు దమ్ములమ్మ. మా అమ్మకు రొమ్ము క్యాన్సర్ వల్ల ఇక్కడికి పునర్జీవన హాస్పిటల్ కాడికి వచ్చాము. ముందు ట్రీట్మెంట్ వచ్చేసి మెడిసిన్ వాడినా హాస్పిటల్ వాళ్ళు. ఒక రొమ్ము అనేది అమ్మకు అప్పుడే ఒకటి సైజు కిందికి ఒకటి పైకి ఉండడంతో అమ్మకు డౌట్ వచ్చి హాస్పిటల్కి పోవడం జరిగింది. అందుకు వాళ్ళు టెస్ట్ చేసి చెప్పారు, గ్యారంటీ పక్కా సర్జరీ చేయాలని చెప్పేసి సర్జరీ చేశారు. సర్జరీ చేశాక ఒక 1 మంత్ కీమో ట్రీట్మెంట్లో అవి ఇవ్వాలన్నారు. ఒక 5 times కీమో ట్రీట్మెంట్ ఇచ్చాము. సెల్లులో యూట్యూబ్ ద్వారా ఈ పునర్జన హాస్పిటల్ గురించి కొంచెం తెలుసుకొని జస్ట్ 1 month కిందట ఇక్కడికి రావడం జరిగింది. 1 month ట్యాబ్లెట్లు వాడడం జరిగింది. తను చాలా రిలీఫ్గా అనిపించింది. అసలు ఏ బాధ అనేది లేదు. అందుకు నెక్స్ట్ మంత్ వాడదామని చెప్పేసి ఇక్కడికి 2nd time రావడం జరిగింది. నరాలు వీక్నెస్ కావడము, అసలు ఫుడ్ తినలేకపోవడము, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మోషన్స్ సరిగా రాకపోవడము, ఇవల్ల చాలా జరుగుతున్నాయి. మోషన్స్ అయితే చాలా క్లియర్ అయింది, ఇబ్బంది ఏం లేదు. నొప్పులు కూడా చాలా తగ్గాయి. యాక్టివ్గా తినగలుగుతున్నారు. ఆకలి అవుతుంది తనకు చాలా, కొద్దిగా లైట్గా 1 month అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం బాగా ఈ మెడిసిన్ వాడితే చాలా వరకు ఉద్దేశంతో మళ్ళీ రావడం జరిగింది ఇక్కడికి. ఎవరికీ లేదు మా ఇంట్లో, ఫస్ట్ టైం మా అమ్మకి రావడం జరిగింది. నేను సెల్లులో యూట్యూబ్ ద్వారా చూశాను, అందుకు ఇక్కడికి రావడం జరిగింది. చాలామందికి ఎవరికైనా కూడా చెప్తాను, ఇప్పుడు మీ అమ్మకి ఎలా ఉంది, బాగుందంటే ఇట్లా పలానాసారికి పోయి వచ్చాము హైదరాబాద్కి పునర్జన హాస్పిటల్, మా అమ్మకు పోయి ఇచ్చిన చాలా బాగుంటుంది అని కూడా 2-3 చెప్పడం కూడా జరిగింది.